హై గైస్, ఈ వీడియోలో పాలిమార్ఫిజం అండ్ ఇట్స్ టైప్స్ ఇన్ C++ కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిమార్ఫిజం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో పాలిమార్ఫిజం ఈజ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ that refers to the ability of a variable, function or object to take on multiple forms. అసలు మల్టిపుల్ ఫార్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ పాలిమార్ఫిజం మీనింగ్ ఏంటంటే, పాలి అంటే మెనీ అండ్ మార్ఫిజం అంటే ఫార్మ్స్ అన్నమాట, అంటే మెనీ ఫార్మ్స్. సో సేమ్ పర్సన్ మల్టిపుల్ వేస్లో మనకి ఎలా చేంజ్ అవుతారో, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒక పర్సన్ స్కూల్కి వెళ్తే స్టూడెంట్ లాగా కాల్ అవుతాడు, అలాగే మనకి ఒక షాప్కి వెళ్తే కస్టమర్ కింద కాల్ అవుతాడు, అలాగే ఇంటికి వెళ్తే చిల్డ్రన్ లాగా, అంటే తన పేరెంట్స్కి చిల్డ్రన్ లాగా సన్ కానీ డాటర్ కానీ అన్నట్టు కాల్ అవుతారు కదా. సో దీన్ని మల్టిపుల్ సేమ్ పర్సన్ మల్టిపుల్ వేస్లో కాల్ అవడాన్ని మన ప్రోగ్రామింగ్ టెక్నాలజీలో పాలిమార్ఫిజం అని అంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సేమ్ పర్సనే మనకి మల్టిపుల్ వేస్లో ట్రాన్స్ఫర్ అవుతారు కదా, బెంటెన్. సో అలాగే మనకి మెయిన్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు పాలిమార్ఫిజం ఎందుకు అని చూసుకున్నట్లయితే, పాలిమార్ఫిజం అనేది ఎఫిషియెంట్ కోడింగ్ రాయగలుగుతాం అన్నమాట. అంటే డూప్లికేట్ కోడ్ రాకుండా అండ్ ప్రోగ్రామర్కి కన్ఫ్యూజన్ రాకుండా మనకి ఎఫిషియెంట్ కోడింగ్ రాయడానికి పాలిమార్ఫిజం అనేది వన్ ఆఫ్ ద ఓప్స్ కాన్సెప్ట్ యొక్క ఆర్కిటెక్చర్ అన్నమాట. సో ఓప్స్కి వన్ ఆఫ్ ద ప్రాపర్టీ అన్నమాట పాలిమార్ఫిజం అనేది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజంలో టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకటి ఏంటంటే కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ సెకండ్ ఏంటంటే రన్ టైమ్ పాలిమార్ఫిజం. సో కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటంటే స్టార్టింగే కంపైలర్ డిసైడ్ చేస్తుంది అన్నమాట. సో ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలో అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. అదే రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు అప్పటికప్పుడే మనకి డిసైడ్ అవుద్ది అన్నమాట ఏ కోడ్ ఎఫిషియెంట్గా రన్ అవ్వాలో. సో దాన్నే పాలిమార్ఫిజం అనేది టూ టైప్స్, కంపైల్ టైమ్ అండ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. సో ఈ వీడియోలో నేను కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం చెప్తాను. సో నెక్స్ట్ పార్ట్లో రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటో చెప్తాను. సో కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఈజ్ డన్ బై ఓవర్లోడింగ్ an ఆపరేటర్ ఆర్ ఫంక్షన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్టాటిక్ ఆర్ ఎర్లీ బైండింగ్. సో కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఎర్లీ బైండింగ్ అని కూడా అంటారు అన్నమాట. ఎర్లీ అంటే ఏంటి, స్టార్టింగ్లోనే కొంచెం డిసైడ్ చేస్తుంది అన్నమాట కంపైలర్ అనేది. సో కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంలో టూ టైప్స్ ఉంటాయన్నమాట. అదేంటంటే ఆపరేటర్ పాలిమార్ఫిజం అండ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. సో ఆపరేటర్ ఓవర్లోడింగ్ అండ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అని అంటారు. సో ఈ రెండు కాన్సెప్ట్స్ని మీకు ఈ వీడియో ఈజీగా అండ్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోడింగ్తో పాటు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో మన కోడ్లోకి వెళ్ళిపోతే, సో మనకి ఇలా C++ కోడ్ ఉంది కదా, మనకి ఇక్కడ హెడర్ ఫైల్ ఉంది, యూజింగ్ నేమ్ స్పేస్ std అని చెప్పి, తర్వాత మెయిన్ ఫంక్షన్ ఉంది కదా. సో మనకు ఇప్పుడు ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో నార్మల్గా ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాను, క్లాస్ శాంపిల్ అని చెప్పి. సో క్లాస్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో సెమీకోలన్ పెట్టుకోవాలి. సో దాని తర్వాత ఇక్కడ నేను సింపుల్గా పబ్లిక్ అని చెప్పి ఒక యాక్సెస్ స్పెసిఫైర్, ఇలాగ పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైర్ ఇక్కడ డిక్లేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ చూడండి, సో ఇంట్ సమ్ అని చెప్పి ఒక ఫంక్షన్ తీసుకుంటాను అన్నమాట. సమ్ అనేది ఏంటంటే, సమ్ అంటే తెలుసు కదా, ఎడిషన్ చేయడం అంటే యాడ్ చేయడం కదా. సో సమ్ అని చెప్పి ఫస్ట్ ఇంట్ ఏ అండ్ ఇంట్ బి అని చెప్పి రెండు తీసుకుని, దాని తర్వాత లాస్ట్లో రిటర్న్ a+b చేస్తాను. సో రిటర్న్ a+b చేశాను కదా, ఇక్కడ ఇంట్ సమ్ ఆఫ్ ఇంట్ ఏ కామా బి అని చెప్పి రిటర్న్ a+b అని చేసి ఒక ఫంక్షన్ తీసుకున్నాను. సో ఇక్కడ మనకి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఫంక్షన్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు సేమ్ ఫంక్షన్ నేమ్తో ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇంట్ సమ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి కామా ఇంట్ సి. సో నేను ఇక్కడ నేను ఏం చేశానంటే a+b+c అని చెప్పి నేను ఇక్కడ ఏం చేశానంటే రెండు ఫంక్షన్స్ సేమ్ నేమ్తో తీసుకున్నాను అన్నమాట. ఇదే మీరు మనకి C లాంగ్వేజ్లో తీసుకున్నట్లయితే ఎర్రర్ వస్తుంది, రెండు ఫంక్షన్స్ సేమ్ నేమ్ ఇచ్చారని చెప్పి. కాకపోతే ఇక్కడ మనం పాలిమార్ఫిజం హూప్స్ కాన్సెప్ట్లో చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ఎర్రర్ రాదన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇంట్ ఏ కామా ఇంట్ బి అని చెప్పి ఇక్కడ, అండ్ సెకండ్ ఫంక్షన్కేమో ఇంట్ ఏ కామా ఇంట్ బి కామా ఇంట్ సి అని చెప్పి 3 పారామీటర్స్ ఇచ్చాను. కాకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, అంటే సేమ్ ఫంక్షన్ నేమ్ అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే డెఫినేషన్ ఏంటంటే, సో సేమ్ ఫంక్షన్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. ఇక్కడ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ కదా, ఇక్కడ ఏంటివి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఇచ్చాం. సో అలాగే ఇంకొక రాసుకోవాలనుకుంటే డబుల్ సమ్ అని చెప్పి డబుల్ ఏ అండ్ డబుల్ బి. సో రిటర్న్ a+b. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డబుల్ అని ఇచ్చామన్నమాట. సో డబుల్ స్పెల్లింగ్ తప్పు. సో ఇక్కడ
ఇక్కడ 3 ఫంక్షన్స్ రాశాను సేమ్ నేమ్తో, సమ్ అని చెప్పి. సో ఇక్కడ ఫస్ట్ రెండాటికి డిఫరెన్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ పారామీటర్స్. అంటే ఇక్కడ 2 ఇచ్చాను, ఇక్కడ 3 ఇచ్చాను. సో ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ టైప్ ఆఫ్ పారామీటర్స్. ఇక్కడ ముందైతే ఇంట్ ఇస్తే ఇక్కడ మనం డబుల్ ఇచ్చామన్నమాట. రిటర్న్ టైప్ కూడా ఇక్కడ చేంజ్ ఉంది. సో మనకి ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే సేమ్ ఫంక్షన్ నేమ్ విత్ డిఫరెంట్ రిటర్న్ టైప్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్. లైక్ డిఫరెన్స్ ఇన్ టైప్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. సో ఇదన్నమాట ఓవర్లోడింగ్ అంటే. ఇప్పుడు ఒకసారి మీకు ఎగ్జాంపుల్ గురించి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ సో నార్మల్గా ఒకటి ప్రింట్ చేసుకుందాం, సిఅవుట్ అని చెప్పి. సో సమ్ విత్ 2 పారామీటర్స్ అండ్ ఇంట్ అని చెప్పి జస్ట్ మీకు మనకి కాల్ అయ్యేటప్పుడు మనకి డిఫరెన్స్ రావడానికి మీకు సమ్ విత్ 2 పారామీటర్స్ అండ్ ఇంట్ అని చెప్పి ఒకటి. సో ఇక్కడ మీకు లోపల కూడా ఇంకోటి కూడా ఇచ్చుకుంటాను, సమ్ విత్ 3 పారామీటర్స్ ఇంట్ అండ్ సమ్ విత్ 2 పారామీటర్స్ డబల్ అని చెప్పి ఫంక్షన్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి మీకు ఇలా పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఒకసారి కాల్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేయాలంటే క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం. సో శాంపుల్ ఎస్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. దాని తర్వాత cout s.sum అని చెప్పి 4,5 ఇచ్చుకుంటాను. సో 4,5 ఇచ్చుకుంటాను. సారీ, ఇక్కడ మనం కోట్స్ లోపల పెట్టకూడదు. s.sum 4,5 అండ్ ఎండ్. సో ఒకసారి ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది కదా. సో మనకి రన్ అవుతుందన్నమాట కోడ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సమ్ విత్ 2 పారామీటర్స్ అండ్ ఇంట్ అనే ఫంక్షన్, ఈ ఫంక్షన్ కాల్ అయిందన్నమాట. ఈ ఫంక్షన్ ఆటోమేటిక్గా కాల్ అయింది. ఇక్కడ 3 ఫంక్షన్స్ సేమ్ నేమ్తో ఉన్నా సరే మనకి ఇంటీజర్ టైప్ ఆఫ్ ఇచ్చాం కాబట్టి ఇంటి టైప్ ఆఫ్ ఇచ్చాం కాబట్టి ఈ 2 మనకి కాల్ అయిందన్నమాట. సో ఇక్కడ ఇవి 2 ఉన్నాయి, ఇది 2 ఉన్నాయి, కానీ ఇది కాల్ అవ్వకుండా ఇది ఎందుకు కాల్ అయిందంటే మనకి ఇక్కడ వాల్యూస్ 4,5 అనేది ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చాం కాబట్టి కంపైలర్ మనకి పాలిమార్ఫిజం కాన్సెప్ట్ ద్వారా మనకి ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేస్తుంది అన్నమాట. సో అలా కాకుండా ఇక్కడ 4.5 అండ్ 5.6 అని ఇస్తే ఏం కాల్ చేస్తో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సమ్ విత్ 2 పారామీటర్స్ అండ్ డబుల్ కాల్ అయిందన్నమాట. డబుల్ అంటే ఇక్కడ లాస్ట్ ఫంక్షన్ కాల్ అయింది, ఎందుకంటే మనకు డబుల్ వాల్యూస్ ఇచ్చాం కాబట్టి. సో అలాగే మనకి ఇక్కడ 3 ఇస్తే మనకి 3 కాల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో 4,5,6 అని ఇస్తే ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. సో చూసుకున్నట్లయితే సమ్ విత్ 3 పారామీటర్స్ అని ఏంటని చెప్పి మనకి మిడిల్ ఫంక్షన్ కాల్ అయిందన్నమాట. ఇదన్నమాట ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే. సో ఇది ఫంక్షన్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ ఇది. దాని తర్వాత ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఆబ్జెక్ట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆపరేటర్ ఓవర్లోడింగ్ అన్నమాట. సో ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడే ఫంక్షన్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆపరేటర్ ఓవర్లోడింగ్ చెప్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ ఇది మొత్తం కోడ్ అంతా రిమూవ్ చేసేస్తాను ఇక్కడ. సో ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ కదా ఇప్పుడు చెప్పబోయేది. సో మనకి ఇక్కడ ఆపరేటర్ ఓవర్లోడ్ కాన్సెప్ట్ చెప్పబోయే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి a = 1 అండ్ b = 2 అని ఉన్నప్పుడు cout a+b అని చేస్తే మనకి ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో a+b అని చేసినప్పుడు మనకి ఏమవుతుంది, సో 1 సెకండ్ మళ్ళీ రన్ చేస్తాను. సో cout a+b అని చేసినప్పుడు ఏమవుతుంది, మనకి 1 + 2 3 వస్తుంది కదా. సో అలాగా ఇలా ఏని బీని యాడ్ చేస్తే 3 అంటే ఎడిషన్ అయ్యేలాగా మనకి ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్. ఇంట్ అనేది ప్రీ డిఫైన్డ్ డేటా టైప్ కదా. అదే మనకి ఆబ్జెక్ట్స్ అనేవి ఏంటి, మన క్లాసెస్ అనేవి ఏంటి యూజర్ డిఫైన్డ్, అంటే మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం క్రియేట్ చేసుకునే టైప్ ఆఫ్ డేటా టైప్ అన్నమాట క్లాస్ అనేది. అంటే ఒక క్లాస్ అనేది ఒక టైప్ ఆఫ్ డేటా టైప్ మనకి రిక్వైర్మెంట్కి తగ్గట్టు క్రియేట్ చేసుకుంటాం. సో మనకి ఈ నార్మల్ ఈ ప్రీ డిఫైన్డ్ అంటే ఇంట్ కానీ ఫ్లోట్ కానీ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ కదా. ఇవి నార్మల్గా మనం కాల్ చేస్తుంటే ఏమవుతుంది, యాడ్ అవుతుంది అన్నమాట. a+b అని చెప్పి యాడ్ అవుతుంది కదా. సో అలాగే మన నార్మల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, క్లాస్ నుంచి మనం క్రియేట్ చేసుకున్న క్లాస్
క్లాస్ నుంచి చేసుకునే వేరియబుల్స్ కదా, క్రియేట్ చేసే వేరియబుల్స్ని ఆబ్జెక్ట్స్ అంటారు కదా. సో ఆ ఆబ్జెక్ట్స్ని యాడ్ చేస్తే ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ చేస్తే సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ చేస్తే మల్టిప్లికేషన్ కానీ అవేలా సెట్ చేయాలంటే అప్పుడు మనం ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఆపరేటర్ ఓవర్లోడింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ప్లస్ బి చేస్తే ఎడిషన్ అయింది కదా, అండ్ స్ట్రింగ్ అని చెప్పి S1 ఈజ్ ఈక్వల్ టు హలో అండ్ S2 ఈజ్ ఈక్వల్ టు వరల్డ్ అని చెప్పి ముందు ఒకసారి స్పేస్ ఇచ్చుకుందాం. సో ఇలా రెండు స్ట్రింగ్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత Cout S1 ప్లస్ S2 అని చెప్పి చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందో ఒకసారి చూడండి. సో ఇక్కడ S1 ప్లస్ S2 చేస్తే ఇక్కడ హెలో వరల్డ్ అని ప్రింట్ అయింది. ముందు సేమ్ ఏ ప్లస్ బి చేస్తే ఏమైంది, ఎడిషన్ అంటే నెంబర్స్ అనేవి ఎడిషన్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, కన్కాటినేషన్ అయింది. స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే ఏంటంటే రెండు స్ట్రింగ్స్ యాడ్ అయ్యాయి అన్నమాట, ఒక దాని తర్వాత ఒకటి. సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే సేమ్ ప్లస్ ఆపరేటర్ డిఫరెంట్ వేస్లో యాక్ట్ చేస్తుంది కదా, దీన్నే పాలిమార్ఫిజం అని అంటారు. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇక్కడ. సో మనం ఇప్పుడు ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే, మన క్లాసెస్కి, మన యూజర్ డిఫైన్డ్ క్లాసెస్కి ఆపరేషన్స్ ప్రకారం మన ఫంక్షనాలిటీ సెట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ క్లాస్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియకపోతే అంత పెద్ద కాన్సెప్ట్ వద్దులే, అంత పెద్ద కాంప్లికేటెడ్ వద్దులే. సో క్లాస్ శాంపిల్ అని చెప్పి ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. సో క్లాస్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ప్రైవేట్ అని చెప్పి ఇంటూ వాల్యూ అని చెప్పి ఒక వాల్యూ తీసుకున్నాను అనమాట. సో ఇది ప్రైవేట్ అన్నమాట, ఇది శాంపుల్ క్లాస్కి ఇది. సో దీని తర్వాత నేను ఏం చేస్తానంటే పబ్లిక్ అని చెప్పి, సో ఇది రిమూవ్ చేద్దాం. సో పబ్లిక్ అని చెప్పిన తర్వాత నేను ఇక్కడ శాంపిల్ అని చెప్పి ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ తీసుకుంటాను, ఇంట్ ఎక్స్ అని చెప్పి. దాని తర్వాత వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇనిషియలైజ్ చేసుకోవడానికి ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే నేను ఏంటంటే, సో మనకి ఎలా జరగాలంటే ఇప్పుడు శాంపిల్ S1 ఆఫ్ 1 అండ్ S2 ఆఫ్ 2 ఇలా రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, S1 ఆఫ్ 1 S2 ఆఫ్ 2 అని చెప్పి. సో ఇప్పుడు శాంపుల్ S3 ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 చేస్తే ఇక్కడ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా. సో ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందంటే, శాంపుల్ ఈజ్ నాట్ డిరైవ్డ్ ఫ్రమ్ అని ఏదో ఒక ఎర్రర్ వస్తుంది కదా, టెంప్లెట్ ఆర్గ్యుమెంట్ డిడక్షన్ సబ్స్టిట్యూషన్ ఫెయిల్డ్ అని చెప్పి ఒక ఎర్రర్ వస్తుంది కదా. సో ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందంటే, మనకి ఇక్కడ S1 ప్లస్ S2 అనేది మనకి S1 S2 అనేది ఆబ్జెక్ట్స్ ఆఫ్ విచ్ క్లాస్, శాంపుల్ క్లాస్ అనేది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అన్నమాట. అంటే మనం క్రియేట్ చేసుకున్న క్లాస్ కదా ఇది. సో మనకి ప్లస్ అంటే మనకి ఏంటో అర్థం అన్నమాట. సో ప్లస్ అనేది మనకి ఇలా చేసినప్పుడు మనకు కావాల్సినట్టు జరగాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తానంటే, ఇప్పుడు చూడండి. సో ఇక్కడ నార్మల్గానే ఇక్కడ ఏం చేస్తానంటే, ఫస్ట్ శాంపుల్ అని రాసుకోవాలన్నమాట. అంటే మన క్లాస్ నేమ్ రాసుకున్న తర్వాత ఆపరేటర్ అని చెప్పి ఒక కీవర్డ్ రాసుకోవాలన్నమాట. శాంపుల్ అని చెప్పి మన క్లాస్ నేమ్ రాసుకున్న తర్వాత ఆపరేటర్ పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన ఆపరేటర్ ఇక్కడ ఏంటి ప్లస్ పెట్టుకుని, అంటే ప్లస్ ఎడిషన్ అంటే ఇక్కడ ఇందాక చూపించాం కదా S3 ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 అని. సో ఎడిషన్ చేసినప్పుడు, ఎడిషన్ అనేది ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్లోకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ శాంపుల్ అని చెప్పి ఆబ్జెక్ట్ అని చెప్పి ఇంకొకటి కాల్ చేసుకుంటున్నా, ఇంకొకటి మనకి పారామీటర్ కింద పాస్ అవుద్ది అన్నమాట. అది ఎందుకు వద్దు ఇప్పుడు చెప్తాను మీకు. సో సెలో ఓపెన్ చేసుకున్నాం కదా బ్రాకెట్స్. సో శాంపుల్ అని చెప్పి క్లాస్ నేమ్ ఇచ్చుకున్న తర్వాత ఆపరేటర్ని పెట్టి ప్లస్ పెట్టిన తర్వాత, అంటే మనకు కావాల్సిన ఆపరేటర్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ శాంపుల్ ఆఫ్ మనకి ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది అన్నమాట, సేమ్ శాంపుల్ టైపు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో లోపల శాంపుల్ S అని చెప్పి ఒక నార్మల్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత S డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఆఫ్ వాల్యూ ప్లస్ ఆబ్జెక్ట్ డాట్ obj డాట్ వాల్యూస్. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు చెప్తాను. సో రిటర్న్ S లాస్ట్లో. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసామంటే, శాంపుల్ ఆపరేటర్ అని చెప్పి ప్లస్ ఆపరేటర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ ఫంక్షన్కి ఒకటి ఆటోమేటిక్గా ఆర్గ్యుమెంట్ వస్తుంది అన్నమాట. ఆర్గ్యుమెంట్ ఏంటో మీకు చెప్తాను, అంటే పారామీటర్ ఒకటి వస్తుంది అన్నమాట, అదేంటో చెప్తాను. సో దాని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత శాంపుల్ S అని చెప్పి క్రియేట్ చేసుకున్నాం. సో శాంపుల్ S అని క్రియేట్ చేసుకున్న తర్వాత
ఎస్ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఆఫ్ వాల్యూ. అంటే దిస్ ఆఫ్ వాల్యూ అంటే ఈ క్లాస్లో ఉన్న వాల్యూ ప్లస్ ఈ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూ ప్లస్ మనకి ఏదైతే ఆబ్జెక్ట్ వస్తుందో మనకి పారామీటర్ కింద అందులో ఉన్న వాల్యూ యాడ్ చేస్తే మనకి రిటర్న్ ఎస్ అని చెప్పి లాస్ట్లో మనం ఆ కంప్లీట్ ఆబ్జెక్ట్ ఏదైతే సమ్ చేసామో ఆబ్జెక్ట్ మనం రిటర్న్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. సో దానికన్నా ముందు ఇక్కడ షో డీటెయిల్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం. షో అని చెప్పి షో అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే సిఅవుట్ వాల్యూ అని చెప్పి నార్మల్గా ఈ ఫంక్షన్లో ఉన్న ఈ క్లాస్లో ఉన్న వాల్యూ నార్మల్గా ప్రింట్ చేసుకుందాం ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ చేస్తాం అప్పుడు. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్. సో ఫస్ట్ మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నాం, దాని తర్వాత ఒక ప్రైవేట్ వాల్యూ ఉందన్నమాట. దాని తర్వాత మన ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ కోసం ప్లస్ అనేది తీసుకున్నాం. ప్లస్ అనేది తీసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ వస్తుంది కదా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు సో ఈ ఆబ్జెక్ట్లోకి మనకి ఒక నార్మల్ శాంపుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని అందులో వాల్యూలోకి ఈ ప్రస్తుతం ఉన్న ఈ క్లాస్లో ఉన్న ఈ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూ ప్లస్ ఏదైతే పారామీటర్ వస్తుందో ఆ వాల్యూ యాడ్ చేసాం. ఆ వాల్యూని మనకి కొత్తగా క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్లో యాడ్ చేసి రిటర్న్ చేసాం. సో ఇదేమో షో అనేది జస్ట్ మనకి చూపించడానికి అన్నమాట. మనకి ఇందులో వాల్యూ ఉన్న వాల్యూ మనకి ఇది ప్రైవేట్ కాబట్టి డైరెక్ట్గా మనకి బయట కాల్ చేయడం కాబట్టి ఒక షో అనే ఫంక్షన్ యూస్ చేసుకుని వాల్యూని ప్రింట్ చేసుకోవడానికి క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నీకు S1 S2 అని ఉంది కదా. సో ఇక్కడ S1 డాట్ షో అని చెప్పి ఒకటి కాల్ చేస్తాను అండ్ S2 డాట్ షో అని చెప్పి ఒకటి కాల్ చేస్తాను అండ్ S3 ఈజ్ ఈక్వల్ టు అంటే శాంపుల్ S3 ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఎర్రర్ వచ్చింది కదా S1 ప్లస్ S2 చేస్తే. సో ఇప్పుడు ఎర్రర్ రాదన్నమాట. ఎందుకంటే ఎందుకు ఎర్రర్ రాదంటే మనకి ఇక్కడ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అని చెప్పి ప్లస్ ఎప్పుడైతే ప్లస్ సింబల్ మధ్యలో వస్తే ఈ ఆపరేషన్ చేయాలని చెప్పి కంపైలర్కి మనం చెప్తున్నాం కాబట్టి ఎలాంటి ఎర్రర్ రాదన్నమాట. సో ఎర్రర్ రాకుండా మనకి ఇప్పుడు S3 డాట్ షో అని చేస్తాం. S3 డాట్ షో అని చెప్తే మనకి S3లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది అన్నమాట. సో ఒకసారి ఇప్పుడు రన్ చేస్తాను. సో రన్ చేస్తే సో 1 సెకండ్. సో ఇప్పుడు రన్ చేద్దాం. నో మ్యాచింగ్ ఫంక్షన్ ఫర్ కాల్ టు శాంపుల్ ఎస్. సో మనకి ఇక్కడ ఓకే ఇక్కడ మనకి సో ఇక్కడ మనకి నార్మల్ కన్స్ట్రక్టర్ లేదు కదా, ఓన్లీ పారామీటర్ కన్స్ట్రక్టర్ ఉంది కదా మన క్లాస్కి శాంపుల్కి. సో మన శాంపుల్ క్లాస్కి ఓన్లీ పారామీటర్ కన్స్ట్రక్టర్ ఉంది కదా. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ నార్మల్ ఎన్ని కన్స్ట్రక్టర్స్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు కదా మన క్లాస్కి. సో ఒక శాంపుల్ ఎంటీ కన్స్ట్రక్టర్ కూడా క్రియేట్ చేసేస్తాను. సో దీని తర్వాత ఇప్పుడు రన్ చేద్దాం. సో ఒక నార్మల్ పారామీటర్ కన్స్ట్రక్టర్ ఉంది, నార్మల్ కన్స్ట్రక్టర్ కూడా ఉందన్నమాట, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో ఇది కాల్ చేసినప్పుడు ఈ డిఫాల్ట్ అవుతుంది అండ్ ఇక్కడ ఇవి చేసినప్పుడు S1 ఆఫ్ 1 S2 ఆఫ్ 2 అని చేసినప్పుడు ఇవి కాల్ అయ్యి మనకి వాల్యూలోకి అసైన్ అవుతాయి. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేద్దాం. సో 1 సెకండ్. CLS సో ఇప్పుడు రన్ చేసిన తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ మనకి S1 డాట్ షో అంటే S1లో ఉన్న వాల్యూ 1, S2లో ఉన్న వాల్యూ 2 అండ్ ఇక్కడ శాంపుల్ S3 ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 చేసాం. అంటే 1 ప్లస్ 2 చేస్తే ఇక్కడ ఏమైంది 3 వచ్చింది కదా ఆన్సర్. సో ఇదన్నమాట ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే. ఇక్కడ మెయిన్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆపరేటర్ ప్లస్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ శాంపుల్ ఆబ్జెక్ట్, ఇక్కడ శాంపుల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అండ్ ఈ దిస్ వాల్యూ అంటే ఏంటి, అసలు ఈ ప్రెజెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, మనకి పారామీటర్లో వచ్చిన ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుస్తుంది, మీకు డౌట్ రావచ్చు కదా. సో ఇక్కడ S1 అనేది ఏదైతే S1 ఉందో S1 అనేది మనకి ఈ దిస్ వాల్యూ అన్నమాట, అంటే దిస్లో ఉన్న వాల్యూ. అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదైతే మనకి పారామీటర్లో వస్తుందో అది ఏంటంటే ఇది S2 అన్నమాట. సో ఇది ఎలా అంటే సింపుల్, మనకి ఏం లేదు, ఒక ఇండైరెక్ట్గా ఇంటర్నల్గా మనకి S1 ఆఫ్ S2 అని చెప్పి S1 డాట్ ఓ ప్లస్ ఫంక్షన్ ఒకటి. సో ఇక్కడ 1 సెకండ్. సో ఇక్కడ S1 ప్లస్ S2 అంటే ఏంటంటే ఇంటర్నల్గా S1 డాట్ ప్లస్ ఆఫ్ S2 అన్నట్టు అన్నమాట. మనకి ఇది శాంపుల్గా చెప్తున్నాను అన్నమాట, ఇలా ఇది వ్యాలిడ్ కాదు, మామూలుగా ఇంటర్నల్గా ఇలా అన్నమాట. S1 ఆబ్జెక్ట్లో ఉన్న ప్లస్ ఫంక్షన్ని S2 పాస్ చేసి మనం కాల్ చేస్తున్నట్టు ఇంటర్నల్గా అన్నమాట. ఇది వ్యాలిడ్ కాదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను. సో మామూలుగా అయితే S1 ప్లస్ S2.
సో మామూలుగా అయితే S1 ప్లస్ S2 అని చెప్తే మనకి ఇక్కడ S2 అనేది పారామీటర్ కింద వచ్చి S1 ఏమో మనకి ఈ దిస్ అంటే సేమ్ ఆబ్జెక్ట్ అవుతుంది అన్నమాట. దానివల్ల మనకి రెండు వాల్యూస్ని యాడ్ చేస్తే ఇందులో ఉన్న వాల్యూస్ని నార్మల్ వేరే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అందులో యాడ్ చేసి ఆ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తాం అన్నమాట. ఆబ్జెక్ట్ రిటర్న్ అయిందల్లా S3లోకి పాస్ అయ్యి ఇప్పుడు S3 డాట్ షో అంటే 3 అని ప్రింట్ అయిందన్నమాట. సో ఇది ఓన్లీ ప్లస్ ఆపరేటర్ అనేది కాదు, నెగిటివ్ మైనస్కి ప్లస్ ఇంటూకి ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో మాడ్యులస్కి డివైడెడ్కి మొత్తం అన్నిటికీ మనం ఆపరేటర్ ఓవర్లోడింగ్ చేయొచ్చు. సో మనం మొత్తం అన్నిటికీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ చేయొచ్చు. సో అలాగే ఇది బైనరీ ఆపరేటర్స్ అన్నమాట. అంటే రెండు వస్తాయి ఇక్కడ మనకి ఏంటిది S1 ప్లస్ S2 అంటే రెండు వాటి మధ్య కాల్ అయింది కదా ప్లస్ ఆపరేటర్ అనేది. యూనరీ ఆపరేటర్స్ అంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఆపరేటర్ ఓవర్లోడింగ్ చేయొచ్చు అన్నమాట. దానికైతే ఎలాంటి పారామీటర్ రాదు, ఎందుకంటే ఓన్లీ ఒకటే కదా ఉంటుంది. అంటే S1 ప్లస్ ప్లస్ అన్నట్టు, S1 ప్లస్ ప్లస్ అన్నట్టు, లేకపోతే S1 మైనస్ మైనస్ కానీ ప్లస్ ప్లస్ S1 అని చెప్పి ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అని ఇలా ఇంక్రిమెంట్ యూనరీ ఆపరేటర్స్ అన్నిటికి మనకి ఇలాగా ఇందులో పారామీటర్ రాదన్నమాట. మీరు చెక్అవుట్ చేయొచ్చు ఇంటర్నెట్లో కలితే డౌట్ ఏమైనా ఉంటే. సో ఇదన్నమాట ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ పాలిమార్ఫిజం అన్నమాట. ఇది కంపైల్ టైప్ పాలిమార్ఫిజంలో వన్ ఆఫ్ ద టైప్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అండ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ కూడా మీకు చెప్పాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.